వస్తుంది ఫుల్ బాస్ అంటే. ఫుల్ బాస్ ట్రిపుల్ అంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనము ఆర్చివ్ ఇంటర్నెట్ ఆర్చివ్ ఆర్గ్ యాప్లో మనము వెబ్ యాంప్ ప్లేయర్ అనేది ఎలా వాడాలో తెలుసుకుందాం. వెబ్ యాంప్ను క్లిక్ చేయాలి మనం. ఇప్పుడు ఇలా వచ్చింది వెబ్ యాంప్. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి, సేమ్ మన యాంప్లిఫైర్లో ఉన్నట్టు అన్నీ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా మైనస్ ప్లస్ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా ఏదైనా దీంట్లో డిఫాల్ట్గా కూడా ఇక్కడ ప్రీసెట్ అని ఉంటుంది. సపోజ్ మనం దీంట్లో ప్రీసెట్స్ కావాలనుకోండి, క్లాసికల్ ఇలా ఉంటుంది, ల్యాప్టాప్ స్పీకర్, హెడ్ఫోన్, లార్జ్ హాల్ అంటే అలా ఉంటుంది. నేను మామూలుగా ఫుల్ బాస్ అని పెడుతున్నా. ఫుల్ బాస్ ఇది శాంపుల్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ పాట ప్లే చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు సమర్పణ అన్నమయ్య కథ. ఇది అప్లై చేసుకోవచ్చు మనం. వాల్యూమ్ కూడా మన నచ్చినంత ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు వాల్యూమ్, ఫుల్ వాల్యూమ్, లెఫ్ట్ రైట్. ఇవన్నీ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. ఇంకొక శాంపుల్ ఇప్పుడు మళ్ళీ వెబ్ యాంప్ క్లిక్ చేద్దాం. ఇలా వెబ్ యాంప్ వస్తుంది మనకి. దీంట్లో సేమ్ ఇంతకుముందు చూపించినట్టు ఇలా వస్తుంది, అన్ని పాటలు వస్తాయి దీంట్లో. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్లే నొక్కుదాం. నెక్స్ట్ సాంగ్ పోవచ్చు. నొక్కుంటే నెక్స్ట్ సాంగ్ వస్తుంది. 1 by 1 వస్తుంది. వాల్యూమ్ ఎక్కువ తక్కువ. ప్రీసెట్ ఇలా పెట్టుకోండి. ప్రీసెట్ ఏదైనా ప్రీసెట్ పెట్టుకోవచ్చు. ఫుల్ బాస్ అంటే ఫుల్ బాస్. ఈ సెట్టింగ్స్ అన్నీ ఇలా వస్తాయి. సెట్టింగ్స్ అని ఇలా వస్తాయి ఫుల్ బాస్ అంటే. ఫుల్ బాస్ ట్రిపుల్ అంటే ఇట్లా వస్తాయి. ఈ సెట్టింగ్స్ ఇలా వస్తాయి. దిస్ విన్ యాంప్లిఫైయర్ మన చాయిస్ ప్రకారం ఇంట్లో పెట్టుకొని మనము టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. యాంప్లిఫైర్ ఉంటే యాంప్లిఫైర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని పాటలు వినొచ్చు. ట్రై చేయండి. ఓకే.